హాయ్ హలో అండి. ఈరోజైతే మనము గుమ్మడికాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దామండి. గుమ్మడికాయ అనేది చాలా హెల్త్కి మంచిది. ఈరోజైతే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గుమ్మడికాయ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని కూడా చాలా బాగా పెంచుతుందండి. అలాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల చాలా హెల్త్కి మంచిదండి. ఐస్కి క్యాన్సర్ రాకుండా చూస్తుందండి గుమ్మడికాయ అనేది. పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇందులో బాగా విటమిన్స్ కూడా ఉంటాయండి. ఏ విటమిన్, సి విటమిన్, కే విటమిన్, అలాగే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇలాంటివి, ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకే పిల్లలకైతే చాలా హెల్త్కి మంచిది. పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిదండి. ఎవరైనా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు కూడా గుమ్మడికాయ ఫ్రై అనేది చాలా ఎక్కువగా రెగ్యులర్గా తీసుకుంటున్నట్లయితే చాలా బాగా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అలాగే ఇప్పుడు గుమ్మడికాయ తినడం వల్ల పిల్లలకైతే జ్ఞాపక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుందండి. గుమ్మడికాయే కాదు, అందులోని గింజలు కూడా చాలా మంచిదండి బ్రెయిన్ డెవలప్ అవడానికి. ఈ కాలంలో అసలు చిన్నపిల్లలు ఎక్కువ ఫోన్లు చూసి ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. అలా కాకుండా పిల్లలకైతే ఇలాంటి మంచి మంచి హెల్తీ ఫుడ్స్ అనేటివి ఇస్తూ ఉండండి. అలాగే ఇప్పుడు గుమ్మడికాయలు అయితే మగ్గిపోయాయి కదండి. ఇప్పుడైతే మనము అందులోకి కొద్దిగా కారం కూడా వేసుకుందామండి. కారం వేసుకొని పల్లి పొడి కూడా వేసుకుందాము. ఈ పల్లి పొడి కూడా చాలా హెల్త్కి మంచిదండి. ఇవి అంతా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా కారం మగ్గిన తర్వాత పల్లి పొడి వేసుకోండి. పల్లి పొడి కూడా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకొని ఉన్నానండి. పల్లి పొడిలో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి ఈ పల్లి పొడి కారం మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటే గుమ్మడికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఇది చాలా హెల్త్కి మంచిదండి. పిల్లలకి తప్పకుండా ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.